ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్స్, 58వ రోజు న్యూ ఎనర్జీ. డి రేవతీదేవి గారు ఏం చెప్తున్నారో విందామండి. విషయాన్ని మళ్ళీ జాగ్ పరంగా చెప్పుకుందాం. ప్రశాంతంగా కూర్చొని వినటం మొదలుపెట్టాడు జాగ్. ఎలా వినాలని తనకు నేర్వారో అలా వినడానికి ప్రయత్నించాడు. ఫలితం లేకపోయింది. అందుకే ప్రశాంతంగా ఉన్న తనలో ఏదో వెతుకులాట కొనసాగుతుందని అర్థమైంది అతనికి. ఆ పాత పద్ధతులు వదిలేసి ఎనర్జీని సెన్స్ చేయటం మొదలుపెట్టాడు. తాను వదిలి వచ్చిన ప్రజ్ఞాత్మ ప్రేమను, అనురాగాన్ని తెలుసుకోవటం మొదలుపెట్టాడు. అప్పుడు జాకి ఏదో అర్థమైంది. ఆ అర్థమైన దానిని ఇప్పుడు వివరించము అంటాడు టోబియాస్. ఎందుకంటే అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమవుతుందట. ఏ గ్రంథంలోనూ దాని గురించి చదివి ఉండడతను. అతనిలో దివ్యత్వం జాగృతమవుతున్నది. ఇది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా జరుగుతున్నది. ఎవరి అనుభవం వారిదే. తనలో లోతైన స్థాయిలో అతను అలో చేశాడు. అంటే తామరాకు మీద నీటి బొట్టుల నిమిత్త మాత్రంగా ఉంటూ అన్నీ చూస్తున్నాడు. దాంతో పూర్తిగా రిలీజ్ చేసినట్లయింది. అంతర్వాణి వినపడడం మొదలైంది. తన దివ్యత్వాన్ని అర్థం కాసాగింది. తన పూర్ణత్వంతో అంటే ప్రజ్ఞాత్మ ఐక్యమవటం మొదలుపెట్టాడు. ఇది బయట నుంచి వస్తుందని పొరబడి ఆ మాట్లాడుతుంది మార్గదర్శకులు అనుకున్నారు మనలో కొందరు. అయితే ఈ అంతర్వైభవం మహా అద్భుతమైనది. అందుకే ఆవలి వైపు వాళ్లకు మనమంటే అంత గౌరవం. పిట్టగోడ వెనుక నిలబడు అంటే ద్వంద్వత్వంలో నుంచి బయటికి రమ్మని అర్థం. అలా నిలబడి ఉన్నప్పుడు ఒక కొత్త కోణం నుంచి చూడగలుగుతాం విషయాలను. ద్వంద్వత్వం నిజస్వరూపం అర్థమవుతుంది. మనం మానవ తత్వాన్ని అంగీకరించడం ద్వారా మన దివ్యత్వం అర్థమవుతుంది. మనం దీనిని అర్థం చేసుకోవాల్సింది మన కోసం కాదు, మనం నేర్పబోయే వాళ్ళ కోసం. ఇప్పుడు అంగీకరించలేకపోతే తర్వాతైనా అంగీకరించాల్సి వస్తుంది. ఇప్పుడు అంగీకరించకపోతే తర్వాత హీల్ చేసుకోవటం కష్టమవుతుంది. అంటే మన అభివృద్ధిలో ఆటంకం ఏర్పడుతుంది అనమాట. మనం ఒక కార్యార్థమై భూమి మీదకు వచ్చాం. ఎన్నో జన్మలు తీసుకున్నాం. మన దివ్యత్వానికి మనం దగ్గరయ్యే కొద్దీ మన మానవతత్వాన్ని తిరస్కరించాలనిపిస్తూ ఉంటుంది. రాజును చూసిన కంటితో మొగుడిని చూస్తే మొట్టబుద్ధి అయిందట. అసెండ్ అయిపోయి ఇంకెన్నడూ భూమి మీదకి తిరిగి రామనుకునే వాళ్ళు ఉన్నారు. అలా అనుకోవటం కాదు అంగీకరించటం అంటే. అసెండ్ అయ్యే మార్గంలో కష్టాలుంటాయన్న ఫీలింగ్ మనలో కొందరుకున్నది. మనిషిగా ఉండటంలోని అందాన్ని, ఆనందాన్ని, ప్రేమను గురించి ఆలోచించండి. దానిని అంగీకరించండి. అలా అంగీకరించలేకపోయినట్లయితే ఈ భూమి నుంచి వెళ్ళిపోయి ఇంకెన్నడూ ఇక్కడికి తిరిగి రాకూడదు అనుకుంటే మనకు భవిష్యత్తులో ఎన్నో జన్మలు ఉంటాయి, ఎన్నో పేర్లు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం అసెండ్ కావటానికి నిరాకరిస్తే, వెనుకాడితే తిరిగి అనేక జన్మల అజ్ఞానంలో తీసుకోవలసి వస్తుంది. జాక్ తన ప్రయాణంలో ఒకానొక దశకు వచ్చాడు. అది సో మాస్టర్స్, మనం సాక్షిభూతంగా ఉండటం బెస్ట్ అన్నమాట అండి. అద్దం ముందు నిలబడి దేవుణ్ణి చూడడం నేర్చుకునే దశకు వచ్చాడు. సారీ అండి. కనుక మనల్ని మనం దేవుడిగా చూసే దశకు రావాలి. మనమే దేవుళ్ళం. ఇలా మనమే దేవుళ్ళం అనుకునేసరికి మనకు గర్వం వచ్చేస్తుందని దిగులు పడిపోతుంటారు కొందరు. ఆ గర్వాన్ని సైతం మనం అనుమతిస్తేనే వస్తుంది. అది నేను మాత్రమే దేవుణ్ణి అనుకున్నప్పుడు గర్వం వస్తుందేమో. కానీ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి దేవుడే. 1,00,000 లింగాల్లో నేను ఒక బోడిలింగాన్ని అని అర్థం చేసుకున్నప్పుడు గర్వం వచ్చే అవకాశమే లేదు. అందరూ దేవుళ్ళు అయినప్పుడు నాలో మాత్రమే ప్రత్యేకత ఉన్నది అనుకునే ప్రసక్తి ఉండదు. మనిషిగా ఉండటం అద్భుతమైన విషయం. మనిషిగా ఉండాలని కోరుకునే జీవులు ఆవలి వైపున కోకొల్లలుగా ఉన్నారట. మానవ అనుభవం కావాలనుకుంటున్నారట. ఇక దివ్య క్షణంలో జీవించడం ద్వంద్వత్వంలో మనకు అలవాటైపోయింది కాబట్టి గతం తలుచుకుంటే జీవించడం, భవిష్యత్తు గురించి దిగులు పడటం చాలా తేలిక. మనం సృష్టికర్తలమైనట్టు అటు గతంలో ఉండము, ఇటు భవిష్యత్తులోనూ ఉండము. దివ్య క్షణంలో ఉంటాం. అలా ఉన్నప్పుడు మన గతాన్ని హీల్ చేసేస్తాము. అద్భుతమైన భవిష్యత్తును సృష్టించుకుంటాం. దివ్య క్షణంలో ఉంటే అటు గతంలోనూ ఉన్నట్లే, ఇటు భవిష్యత్తులోనూ ఉన్నట్లే. అయితే నిజానికి కాల రహిత స్థితిలో ఉంటాము.
వయసు తగ్గించుకోవటం. అలా దివ్యక్షణంలో ఉండి గతాన్ని గాని భవిష్యత్తును గాని తలుచుకోకుండా కాలరహిత స్థితిలోకి వెళ్ళినప్పుడు మన శరీరంలో వయసు పెరిగే ప్రాసెస్ విపరీతంగా తగ్గిపోతుంది. అది జరగాలంటే దివ్యక్షణంలో ఉండాలి. అలా ఉంటే మన భౌతిక శరీరాన్ని హీల్ చేసుకోవటం కూడా చాలా వేగంగా జరుగుతుంది. వయసు పెరిగే ప్రాసెస్ నెమ్మదిస్తుంది. ఇవే అసలు కిటుకులు. మనం న్యూ ఎనర్జీ ఇంటిలోని ఓవెన్లో విషయాన్ని పెట్టమని ఎందుకు చెప్పుకున్నామంటే దానివల్ల మనలోని మానవ ఆలోచన సరళిని పక్కకు తప్పించడం జరుగుతుంది. దానిలో జరిగేది ఏమిటంటే మనం పక్కకు జరిగి నిలబడి మన ప్రజ్ఞాత్మ తన పనిలోకి దిగేటట్లు సరి అయిన నిర్ణయాన్ని తీసుకునేటట్లు చేస్తాము. మన అజెండాను కూడా పక్కన పెట్టేస్తామన్నమాట. అజెండా వల్ల మనలోని సృజనాత్మకత పరిమితమైపోతుంది. ఇలా దివ్యత్వంలో ఉన్నప్పుడు మనం పరిస్థితులను ఏర్పరుస్తున్నాము. దీన్నే దివ్యత్వంలో ఉండి సృష్టించడం అంటారు. దీనివల్ల కొత్త రకం ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ఇది మన మనసులో నుంచి కాదు, మన ఆత్మ లోతుల్లో నుంచి వస్తుంది. అప్పుడు మనం కొత్త విధంగా సృష్టించగలుగుతాం. మనలో ఉన్న దివ్యమైన బ్యాలెన్స్ ను తన పని చేయనిస్తే పాత సమస్యలు తగిన విధంగా తిరిగి వస్తాయి అంటాడు టోబియాస్. అయ్య బాబోయ్, సమస్యలు తిరిగి రావటమా? ఉన్న వాటిని ఎలా వదిలించుకోవాలని చూస్తుంటే ఏదో ఒకటి చేసి వదిలించుకున్న సమస్యలు తిరిగి వస్తే వాటిని మళ్ళీ వదిలించుకోవాలంటే మళ్ళీ శ్రమ పడవద్దా అనిపిస్తున్నది మనకు. అవి తిరిగి వచ్చేసరికి మనం చాలా మారిపోయి ఉంటాం. ఆ స్థితిలో మనకు కష్టంగా తోచదు. ఏ సమస్యనైనా ఇట్టే ఎదుర్కొంటాం. అసలు దిగులంటే ఏమిటో తెలియని స్థితిలో ఉంటాం మనం. అప్పుడు అది జరిగేటప్పుడు జీవితంలో మార్పులు వస్తాయి. ఆ మార్పుల కోసం ఎదురు చూసి అవి వచ్చినప్పుడు వాటిని ఆశీర్వదించాలి, అందించాలి. వచ్చే మార్పులన్నీ సబబైనవే. పాతవి తొలగిపోతూ కొత్త వాటికి, అద్భుతమైన వాటికి దారినిస్తాయి. మనలో కదిలి ఆ కొత్త ఏమిటంటే అగ్నిగోడలో మనలో పెద్ద భాగాన్ని వేరు చేసుకున్నామే ఆ ప్రజ్ఞాత్మ. మనలో నుంచి వెళ్ళిపోతున్నది ఏమిటంటే పరిమితులు ఏర్పరిచిన మన పాత మానవతత్వం. ఓవెన్లో పెట్టి మార్పుల పరంపరను తెచ్చాక అవి మన జీవితంలోకి రాకూడదంటే కుదరదు. పాతవి వెళ్ళిపోయి కొత్తవి వస్తాయి. ఓవెన్ ఉపయోగించగానే మన జీవితంలో మార్పులు వస్తాయని అర్థం చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం మన కొత్తింట్లో ఉండాలి. కొత్తింట్లో పెరట్లో కాదు, ఇంటి లోపల కాదు. ఆ ఇంటి తలుపులు కిటికీలు అన్నీ మూసేస్తే బయట నుంచి ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు. ఈ కొత్త ఇల్లు ఏమిటంటే మన దివ్య మానవ ఆత్మ. మన దివ్య మానవులం అవుతాము. అప్పుడు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ఓవెన్లో ఇప్పటికి లెక్కలేనని సమస్యను పెట్టేస్తున్నాము. వాటిని బయటకు తీయవలసిన సమయం వచ్చాక కూడా తీయాలని మర్చిపోయాం. మరి వచ్చే సమస్యల సంఖ్య చిన్నదా? ఇలా పెట్టి గుట్టుగా అలా తీసేయటానికి అవి మన కోసం ఎదురు చూస్తున్నాయి, చల్లారిపోతున్నాయి. అవి చల్లారటం కూడా సబబేనంటారు టోబియాస్. ఓవెన్లో పెట్టిన దాన్ని బయటికి తీసాక అది మన జీవితంలో మార్పులు తేవటానికి కొంత సమయం పడుతుందట. దానిని మార్పు తీసుకొచ్చే కాలం వర్ణిస్తాడు. తీరాలని మనం కోరుకున్న సమస్యలను 4 రకాలుగా విభజిస్తాడు టోబియాస్. మొదటి మన భౌతిక శరీరానికి సంబంధించినవి, మన ఒంటి నొప్పులు, రోగాలు, శారీరక అవసరాలు. రెండవది అనుబంధాలు, సంబంధాలు, అనుబంధాలు, ద్వంద్వాలు అన్నీ సూచిస్తాయి. అందుకే అనుబంధాలు సమస్యాత్మకంగా ఉంటాయి. అనుబంధాలను ఓవెన్లో పెట్టాలనుకున్నారు చాలా మంది, కానీ పెట్టిన వాళ్ళు మాత్రం కొంతమందేనట. మనకు సంబంధించినవి మాత్రమే దానిలో పెట్టుకోవాలి. మూడోది ధన సంబంధమైనవి. మనుషులుగా మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. డబ్బు మాత్రమే వాటిని సమకూర్చగలదు. ఇది వెంటనే తీరకపోవచ్చు. కనుక మళ్ళీ దీనిని ఓవెన్లో పెట్టాల్సి వస్తుందట. అయితే ఒకసారి మన జీవితంలో మార్పులు రావటం మొదలు పెడితే ధన సంబంధ వ్యవహారాల్లో చాలా వేగంగా వస్తాయి మార్పులు. ఇక 4వది నేనెవరు, నా విలువేమిటి అనే విషయాలు మనకు ఎదురవుతున్న ఈ ప్రశ్న ఇప్పటిది కాదు, అగ్నిగోడ దాటినప్పటిది. మనం ఈ జన్మలో ఎన్నిటినో రిలీజ్ చేసేసాము. రిలీజ్ చేయలేకపోయినవి అగ్నిగోడ గట్టుమప్పటివి. మనం అగ్నిగోడ దాటింది పరమాత్మ సేవలో భాగంగానే. కొత్త స్థలాలను అందుకోసమే, స్పిరిట్ కోసం మనమే ఇదంతా చేస్తున్నందుకు మనమంటే అవలి వైపు వారికి గౌరవం. మనం ఏ తప్పు చేయలేదు. కాంతిహారం. ఇంతకాలం ఓవెన్లో పెట్టి ఉంచినవన్నీ తీసి పైకి విసిరేయమంటాడు టోబియాస్. అలా గాల్లోకి విసిరేస్తే అవి పడిపోవు, గాలిలోనే నిలబడి మెరిసే కాంతులుగా మారిపోతాయి. ఓవెన్లో నుంచి అంటే మన దివ్యాత్మలో నుంచి మనం ఆ సమస్యలను వెలికి తీసినప్పుడు అవి బాగా ప్రకాశించే నక్షత్రాల్లో మారిపోతాయి.
ఫలితాలను నిర్దేశించి మనము పరిమితులు ఏర్పరిచినంత వరకు ఒక సహజ పరిణామం ఏర్పడి బ్యాలెన్స్ నిలుస్తుంది. భారమైన మానవ సమస్య మెరిసే ఎనర్జీ కాంతిగా మారిపోతుంది. మన లోపల దివ్యపు బ్యాలెన్స్ ఉన్నది. ఆ బ్యాలెన్స్ వల్ల ఈ కాంతులు బ్యాలెన్స్ అవుతున్నాయి. ఓవెన్ లో పెట్టినప్పుడే మనం ఆ సమస్యలను రిలీజ్ చేసేసాము. అవి ఇప్పుడు చల్లారాయి కాబట్టి వాటిలో గతంలో ఉండిన భారం బాధ లేవు. వాటిని గాలిలోకి విసరటంతో తమ బ్యాలెన్స్ ని అవే చూసుకున్నాయి. ఉదాహరణకు భౌతికమైన సమస్య వచ్చిందనుకుందాం. మనకు దానిని ఓవెన్ లో పెట్టి మన శరీరంలో మార్పులు రానివ్వాలి. సహజమైన బ్యాలెన్స్ అదే వస్తుంది. ఆ బ్యాలెన్స్ బయట ఎవరి నుంచో రాదు, మనలో నుంచే వస్తుంది. మనం జరగనిస్తే ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఇదే ప్రాసెస్ మనం ఇందాక చెప్పుకున్న 3 కోణాల్లో కూడా జరుగుతుంది. గాలిలో వెలుగుతున్న కాంతులను ఒక అందమైన నెక్లెస్ గా అల్లమంటారు. ఈ కాంతుల హారం ఉత్తరోత్తర మనకు పనికొస్తుందట. ఆ అనుభవ కాంతులు మణులుగా మనల్ని అలంకరిస్తున్నాయి. మన అనుభవాలకు అవి గుర్తులు. వాటిల్లో ప్రేమ, ఆనందము నిండి ఉన్నాయి. ఒక్క అనుభవానికి ఒక్కొక్క కారణం ఉన్నది. మన అనుభవాల సారం ఆ నెక్లెస్. మన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు ఇవన్నీ మన ఆలోచనలో, మన ఎనర్జీలో ఉంటాయి. మనకు బాగా దగ్గరగా వచ్చేసరికి అవి స్పర్శ తెలుస్తాయి ఆవలి వైపు వాళ్లకు. దానిని తట్టుకోలేక ఒక్కోసారి టొబేస్ వాళ్ళు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. ఆ ఎమోషనల్ లో కూడా మనం జీవిత ప్రయాణంలో కొనసాగటం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్లకు మన పట్ల గౌరవం పెరిగిపోయి ఏడుస్తుంటారు. వాళ్ళు మనం పడిన బాధలను చూసి దుఃఖిస్తారు. మన కోసం మనతో కలిసి మౌనంగా కూర్చుంటే కూడా టోబియాస్ వాళ్ళకు కళ్ళ నీళ్లు కారిపోతుంటాయట. ఆ కన్నీళ్లలో ఆనందం ఉన్నది. మన పట్ల చెప్పలేనంత గౌరవం ఉన్నది. మన అడుగు జాడల్లో తాము ఎలా నడవగలమా అంత అర్హత తమకు ఉన్నదో లేదో అని ఆశ్చర్యపోతుంటారట ఆవలి వైపు వాళ్ళు. అయితే మనం చేసిన పని వల్ల మార్గమైతే ఏర్పడింది. మార్గం ఏర్పడింది కాబట్టి మనం పడినన్ని ఇక్కట్లు వాళ్ళు పడాల్సిన అవసరం ఉండదు. మనకు మన మార్గాన్ని బోధించడానికి టీచర్లు లేకపోయారు. అయితే వాళ్ళకు మనం టీచర్లం అవుతాము. వాళ్ళు త్వరలోనే శరీరాలు ధరించడం మొదలు పెడతారు. ద్వంద్వత్వంలోకి వచ్చేసరికి వాళ్ళకు టీచర్లు అవసరం అవుతారు. అలా అవసరం ఏర్పడినప్పుడు అనుభవాలు పూర్తిగా కాంతిహారం వేసుకోనున్న మానవుని దగ్గరకు వస్తారు. మనల్ని మానవ గురువుగా గుర్తించి ఆ కొత్త మార్గంలో నడవడానికి మన మార్గదర్శకత్వాన్ని తీసుకుంటారు. ఓకే మాస్టర్స్, రేపు వెడల్పాటి కుంచె గీతతో సృష్టించాలి దాని గురించి తెలుసుకుందామండి. అప్పటి వరకు ఎదురు చూద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్.